ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైలెంట్ అయిపోయారేంటి? ఆమెలో ఎందుకు ఈ అశాంతి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ క్యాడర్. యాక్టివ్ పాలిటిక్స్ లో విజయశాంతి లేకపోవడం అనేది ఇప్పుడు చర్చగా మారింది. సినీ రంగమైన రాజకీయ రంగమైన తనకు స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు విజయశాంతి. తల్లి తెలంగాణ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు ఏ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ గానే కొనసాగారు విజయశాంతి. టీఆర్ఎస్ ఎంపీగా లోక్సభలో తెలంగాణ కోసం గళమెత్తారు. 2014 నుంచి 2023 మధ్య కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ కు మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరపున క్యాంపెయిన్ చేశారు విజయశాంతి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి ట్వీట్లు, అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొనడం మినహా యాక్టివ్ గా కనిపించట్లేదు విజయశాంతి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో తొడుక్కోమన్నారు విజయశాంతి. ఆ తర్వాత మండలలో ఉద్యమకారుల తరపున గళమెత్తారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అనేది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. విజయశాంతి మంత్రి పదవి ఆశించారు, కానీ మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కలేదు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగినా పదవి దక్కుతుందన్న ఆశ లేదు. దీంతో విజయశాంతి సైలెంట్ అయిపోయారు. రాబోయే రోజుల్లో అయినా విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.